హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మరి ప్రతి జిల్లాలో 1000 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా పోలీస్ శాఖలో సిబ్బంది కొరత, ప్రతి జిల్లాలో 1000 ఖాళీలు ఉంటే మరి సిబ్బంది కొరత ఉంటుంది కదా. సో రానున్నటువంటి ఈ యొక్క ఖాళీలను మరి జిల్లాల వారీగా, కొత్త జిల్లాల వారీగా నియామకాలు చేపట్టాలని చెప్పేసి అభ్యర్థులైతే వారి యొక్క ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుందండి. అంటే ఇలా కొత్త జిల్లాల కొత్త జిల్లాలను బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ కనుక చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మళ్ళీ బదిలీలు అంటూ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఉద్యోగుల సర్దుబాటు అంటూ అన్నీ ఉంటాయండి. సో ముందుగానే ఆ చర్యలన్నీ కూడా తీసుకొని నియామకాలు చేపట్టాలనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము. ఓకే, పూర్తి వివరాలు చూద్దామండి. అంతకంటే ముందుగా మన యాప్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి బెస్ట్ కోర్సు లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి చూసి మనం వీడియోలోకి వెళ్దాం. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే పక్క జిల్లాలకు వెళ్ళాలంటే కొత్త సమస్యలు పడాల్సిందే. 72,000 మంది ఉన్నది 46,000 మందే. ఇక్కడ చూసినట్లయితే మరి నలుగుతున్న 4వ సింహం అంటూ ఈరోజు ఒక హెడ్డింగ్లో అయితే ఇవ్వడం జరిగింది. సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. నిత్యం పని భారంతో చితికిపోతున్న కాకిలకు జిల్లాల విభజనతో మరిన్ని కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. సంవత్సరాల తరబడి పోలీస్ శాఖలో కొత్త నియామకాలు చేపట్టకపోవడము, ఉన్నవారితోనే సర్దుబాటు చేస్తూ వస్తున్న జిల్లా బాస్లకు కొత్త జిల్లాల ఏర్పాటుతో సిబ్బంది విభజన ఇబ్బందికరంగా మారింది. మరి సొంత జిల్లాలు వదిలి కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు వెళ్ళలేక, అటు పోలీసులు ఉన్నతాధికారుల మాట కాదనలేక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ మనోవేదనకు గురవుతున్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుందండి. అంతేకాకుండా కొత్త జిల్లాల బదిలీల సందర్భంలో విభజనతో కొత్తగా ఏర్పడిన జిల్లాల పరిధిలోనే కానిస్టేబుళ్లను మరి కొత్త జిల్లాల పంపేలా నిర్ణయం తీసుకున్న చాలా వరకు సమస్య లేకుండా ఉండేది అంటూ ఇక్కడైతే తెలియజేస్తున్నారు. మరి కొత్త చిక్కులు, రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అందుకు సంబంధించిన పోలీస్ శాఖ పరిధిలో కొత్తగా పోలీస్ కార్యాలయాలు, మరికొన్ని ప్రాంతాల్లో సబ్ డివిజన్లు, మహానగరాలు వంటి ప్రాంతాల్లో కమిషనరేట్లను కూడా విభజించడం అయితే జరిగింది. అలా చేయడం ద్వారా చాలా వరకు మరి సిబ్బంది కొరత అనేది ఏర్పడము, అంతేకాకుండా పని భారం అనేది ఏర్పడడం అయితే చూడవచ్చు. మరి కొత్త నియామకాలు కొత్త జిల్లాల పరిధిలోనే చేయాలి. ప్రతి జిల్లాలో పోలీస్ కొరత అధికంగా కనిపిస్తుంది. ఆ లోటును అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వము నూతన నియామకాలను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. విడతల వారీగా ఖాళీలను భర్తీ చేయాలని ఆ దిశగా నోటిఫికేషన్ కూడా సిద్ధమవుతుంది. అయితే ఈ ప్రక్రియను కొత్త జిల్లాల పరిధిలో చేపడితే చాలా వరకు కానిస్టేబుళ్లకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. అయితే పాత జిల్లాల పరిధిలోనే కొత్త నియామకాలు చేపడితే మళ్ళీ కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావన. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నతాధికారులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకోవాలని పోలీసులు కోరడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే 13 జిల్లాలను 26 జిల్లాలు చేయడంతో ఉన్న పోలీసు ఉద్యోగులే మరి వారిని సొంత జిల్లాలకు పంపాలా ఏంటి అని చెప్పేసి అక్కడైతే చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు.
సో అలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలనే బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగాలి అంటూ సో రానున్నటువంటి రోజుల్లో కూడా ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా ఉంటుంది అన్నట్లుగా ఇక్కడైతే తెలియచేయడము జరిగింది. నెక్స్ట్, ఉద్యోగాల సాధనకు ఏకమవుదామంటూ నిరుద్యోగులకు ఏఐవైఎఫ్ పిలుపునివ్వడం అయితే జరిగిందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోలీసు ఉద్యోగాలు సో ఇవన్నిటిని కూడా భర్తీ చేయాలి అంటూ సో ఇటీవలైతే మరి రాష్ట్రంలో 2,35,000 ఉద్యోగాలను భర్తీ చేయలేదని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్, సంతోష్ కుమార్లతో కలిసి నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో విలేకరులతో అయితే మాట్లాడడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకేనా? సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. సో మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో అంటే ఉద్యోగాలకు సంబంధించిన అయితే ప్రక్రియ వేగవంతమైతే కావడం మనం ఇక్కడ చూడవచ్చు. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.